చెప్పండి మీరు చెప్పాలనుకుంటున్నది. ఒకటి ఈవెన్ గత అంటే మీ హయాంలోకి సంబంధించి కూడా పలు ప్రశ్నలు అమర్నాథ్ గారు వేయడం జరిగింది. సో వాటన్నింటికి సమాధానం చెప్పండి. జ్యోత్స్న గారు, ఈ రాష్ట్ర రేవంత్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, కేంద్ర మోదీ సర్కారు పక్షపాత వైఖరి రెండు మెట్రో విషయంలో స్పష్టంగా కనబడతాయండి. 4% వడ్డీకే రుణాన్ని తేగలుగుతున్నాము, తెస్తున్నాము, గతం కన్నా మేము చాలా మెరుగని డాంబికాలు పలికిన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 13,600 కోట్లు ఎందుకు సేకరించుకోలేకపోయినరు? ఇంకోటి, కేంద్రంతో మెతక వైఖరి ఎందుకు? ప్రశ్నించి జవాబులు రాబట్టుకోవాల్సినటువంటి స్థానంలో ఉండి, అట్లాగే కొట్లాడి హక్కులు సాధించుకోవాల్సినటువంటి స్థానంలో ఉండి ఎందుకు బడేబాయ్ పట్ల, కేంద్ర మోదీ సర్కార్ పట్ల మెతక వైఖరితో రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి? ప్రజాపాలన వ్యవస్థలో మరి హైదరాబాద్ పెరిగినటువంటి జనాభాకు మెట్రో సదుపాయాలని మరింతగా విస్తరించాల్సినటువంటి సందర్భంలో మొదటికే మోక్షం లేని పరిస్థితి ఎందుకు తీసుకురావాలి? ఎందుకు స్వాధీనం చేసుకొని దానికి సంబంధించినటువంటి 13,600 కోట్లు ఇంతవరకు 4% వడ్డీతోనే మేము తీసుకురాగలుగుతున్నామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు ఆ దిశలో ఇంతవరకు ఎందుకు సాధించలేకపోయింది? ప్రజలు గమనిస్తారు. ఇద్దరు కూడా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు, ఇందాక అన్నట్టు ఆడలేక పాత గజలు అన్నట్టు రేవంత్ వ్యవహారం ఉంటది. అసమర్థత స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ టైటిల్, ఈ పత్రికలో టైటిల్ మెలిక కాదండి, మెట్రో మెలిక కాదు. మెట్రోలో వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రెండు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కూడా కనీసం చేయాల్సిన స్థాయిలో రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వమైనా అటు మోదీ ప్రభుత్వమైనా, రెండు ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం గాని ఇది గాని లేదండి. వాళ్ళు నిజంగా 8 వాళ్లకు 8 వీళ్ళకి ఇస్తే రాష్ట్రానికి ఒరిగిందేంది, జరిగిందేంది? ప్రజలు చూడరా? రెండు జాతీయ పార్టీల వైఖరి అదే ఉన్నది. తెలంగాణ పట్ల వీళ్ళ ఏదైతే వ్యతిరేకత ఉన్నదో, ఏదైతే తెలంగాణకు మేలు చేయని తీరు ఉన్నదో ఇది గమనిస్తూనే ఉన్నారు. ఒక్క మెట్రో విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా. మెట్రోకు సంబంధించి నష్టాలు వస్తున్నాయి, మీరు నడపలేము, నిర్వహణ మాకు కష్టమవుతుంది, మెయింటెనెన్స్ అంత ఇబ్బంది అవుతుందని వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని చెప్పేసి కాంగ్రెస్ చెబుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అండ్ మిగతా కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈ మెట్రోకి సంబంధించి కేంద్రం రాష్ట్రం 50-50 రేషియోలో చాలా చోట్లనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, అక్కడ కేంద్రం నుంచి యాక్సెప్టెన్సీ జరిగింది. సో అక్కడ వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారని చెప్తున్నారు. సో ఉన్నటువంటి ఇప్పుడు వెంటనే ప్రభుత్వం దగ్గర నుండి ఈ పని కాదండి, ఏ పనైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఒక పని అన్న తడువుగానే ఏ ప్రాజెక్ట్ అన్న జరుగుతుందా? అంత అంటే నెలన్నరకే అది ఆలస్యంగా, నిర్లక్ష్యంగా మనం భావించవచ్చా? ఇంకా ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ వీళ్ళకు కూడా అంటే అంత తొందరగా వాళ్ళని ఇద్దరిని ఒత్తిడి చేయడం కరెక్టేనా? అంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి రావాల్సినవి అంటే ఎటువంటి హామీ లేదంటే ఎటువంటి భరోసా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళు అడుగుతారు. సో ఈ నెలన్నర ఈ గ్యాప్ ను పూర్తి స్థాయిలో వీళ్ళు ఇద్దరు వైఫల్యం అని చెప్పొచ్చా? అంటే అప్పటికే పరిగణిద్దామా? పరిగణించాల్సిందేనండి, తప్పకుండా పరిగణించాల్సిందే. ప్రజా రవాణా వ్యవస్థకు వీళ్ళు బాధ్యత వహించాలి కదా, దానికి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. యాడేసిన గొంగడు ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్లు ఏళ్ళు గడిచిన అదే పరిస్థితి ఉంటదండి. నెలన్నరనే కాదు, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 3వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మోదీ సర్కార్ కూడా మరి అక్కడ మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చింది. గతంలో మేము ఏ స్థాయిలో ఆగిపోయిన మెట్రో పనులను ఏ స్థాయిలో పూర్తి చేయగలిగినాం, అంతకుముందు జస్ట్ 28% ఏదో పూర్తయినవి, ఆ స్థాయికి మేము చేర్చగలిగినాం. బీఆర్ఎస్ గా సౌకర్యాన్ని అందించగలిగినాం. రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధితో పనిచేయకుండా పూటకో మాట. రేవంత్ సర్కార్ అయితే ఎన్ని అబద్ధమే ఆశ్చర్యపోయే విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే నిజంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు, సరే సమయం ఉండొచ్చు ఎన్నికలకు, దానికి కానీ అర్థం చేసుకుంటారు ప్రజలు వీళ్ళ వైఫల్యాన్ని, రెండు ప్రభుత్వాల వైఫల్యాలను, నిర్లక్ష్య ధోరణిని తప్పకుండా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు.